నిజం నిదానంగానే తేలుతుంది. ఇప్పుడు జునైద్‌కి భోజనానికి డబ్బులు ఎవరిచ్చారో ఇంతవరకు చెప్పల. తేల్తది అతనికి. ఇది నంబర్ 1. దాదాపుగా కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం చెప్పుకున్నాం 68 కోట్లు ఖర్చయింది. సరే వాళ్ళు 68 కోట్లు కాదు అనుకున్న 10 కోట్ల రూపాయలైనా సరే ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది ఇంతవరకు సమాధానం లేదు. అది ఒక ఎత్తు. రెండో వైపున చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ పిలిపిచ్చినటువంటిది ఎవరైతే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 50,000 నుంచి 3,00,000 రూపాయల దాకా క్యాష్ పడినాయి వాళ్ళ అకౌంట్‌ల్లో. ప్లస్ అక్కడ ఉండటానికి తగినటువంటి అకామిడేషన్ వాళ్ళే ఏర్పాటు చేశారు. వాళ్ళ ఆహారం అక్కడ తిరగడానికి కావాల్సిన లాజిస్టిక్స్ కార్లు అయ్యి అరేంజ్ చేశారు. ఇదంతా కూడా 3 సంస్థలు 180 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌కి డబ్బులు ఇచ్చినట్టుగా తేలింది. బ్యాంక్ అకౌంట్స్‌లో డబ్బులు పడ్డట్టుగా తేలింది. బార్‌కోడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేటటువంటి ఒకటి కూడా ఇందులో ఒకటి. అసలు వీళ్ళకి డబ్బులు ఎవరేశారు? వీళ్ళకి డబ్బులు ఎందుకేశారు? ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం.